ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సాక్ష్యము. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నా తండ్రి. ఇవాళ సాక్ష్యము అంటే ఏంటి, సాక్షులు ఎవరు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి అసలు సాక్ష్యము అంటే ఏంటో, ఎవరి గురించి చెప్పాలో, ఎవరికి మేము సాక్షులై ఉన్నాము అందరూ తెలుసుకోవటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే సాక్ష్యము. సాక్ష్యము అంటే అర్థం ఏంటి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సాక్షులు అంటే ఎవరు బైబిల్లో? సాక్ష్యము అంటే అపోస్తలులు యేసు ప్రభువుని చూచారు, ఆయన చేసినవన్నీ కూడా కంటితో చూశారు, హృదయంతో గ్రహించారు. దానిని లోకానికి చెప్పారండి వాళ్ళు. అంటే యేసు క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని వాళ్ళ కళ్ళతో చూసిన దాన్ని వారు లోకానికి చెప్పారు. అందుకే దైవ గ్రంథం మనకి ఏమని బోధిస్తుంది అంటే, ఈ 12 మంది అపోస్తలులు, అలాగే అపోస్తలుడైన పౌలు, అలాగనే ఫిలిప్పి, వీరందరూ కూడా దేవునికి సాక్షులై ఉన్నారని వాళ్ళు. ఎందుకు సాక్షులై ఉన్నారంటే, కన్న వాటిని విన్న వాటిని ప్రజలకు చెప్తే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని మాట వలన జరుగుతుందని చెప్తున్నాడు అక్కడ. వినుట వల్ల విశ్వాసం, వినుట క్రీస్తుని గూర్చిన మాట వల్ల. అంటే ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే క్రీస్తు గురించి విన్నప్పుడు, క్రీస్తు మాట విన్నప్పుడు అతడు విశ్వసిస్తాడండి. అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి, విశ్వసించాలి. నిజమే, ఆయన నా కొరకు శరీరధారిగా వచ్చాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేచాడు. అంటే యేసు ప్రభువుని గూర్చి చెప్పటమే, అది వినటమే, వింటూ వాళ్ళ విశ్వాసం కలుగుతుంది. అంతేగాని మన వ్యక్తిగత విషయాలు చెప్పడం ద్వారా, ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది నమ్ముట ద్వారా, మన సాక్ష్యం చెప్పడం ద్వారా, మన గురించి చెప్పడం ద్వారా ఎవరికి ఏం వరగదండి. ఇక్కడ యేసు క్రీస్తు గురించి చెబితే అది వాడు నమ్మితే వాడు రక్షించబడతాడు. మన గురించి చెప్పుకుంటే మనలో ఏమీ శక్తి లేదండి, క్రీస్తులో శక్తి ఉంది, క్రీస్తు చేసిన క్రియల్లో శక్తి ఉంది, క్రీస్తు చేసిన పనులలో ఏ శక్తి ఉంది. అంతేకాకుండా క్రీస్తు యొక్క మాటలో శక్తి ఉందండి. ఇవాళ ప్రపంచం అంతా రక్షించబడ్డారంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అందుకే ఎవరైతే హృదయం మంది విశ్వాసం ఉంచుతారో వారే క్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరిస్తారు, వారే బాప్తిసం పొందుతారు. అది క్రీస్తుని గురించి చెప్పాలి సాక్ష్యం. అంటే ఒక వ్యక్తి రక్షించబడాలంటే క్రీస్తు గురించి వినాలి. నా సొంత డబ్బా కొట్టుకుంటే కాదండి. నా సొంత డబ్బా బైబిల్ ఎక్కడా కూడా అపోస్తలులు తన సొంత డబ్బా ఎక్కడా కూడా కొట్టుకోలేదు. అపోస్తలులు ఎక్కడా కూడా తన గురించి ఎక్కడా చెప్పుకోలేదండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు గురించి చెప్పారు, యేసుక్రీస్తుకు సాక్షులైన వాళ్ళు. ఈవేళ ప్రపంచం అంతా క్రైస్తవులు ఉన్నారు అంటే వాళ్ళ 12 మంది అపోస్తలులైన పౌలు చేసిన సేవే, దాని యొక్క ఫలితమే, దేవుని వాక్యంలో శక్తి అది. కానీ ఈవేళ సాక్ష్యాల పేరు చెప్పి ఈవేళ మనుషులు అత్యంత భయంకరంగా దేవుని నామానికి అవమానం కలిగజేస్తున్నారు. ఈవేళ
యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే సాక్ష్యం. ఆ సాక్ష్యాల్ని అన్యులు ట్రోల్ చేస్తున్నారు, భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు అంటే నిజంగా వాళ్ళు మాట్లాడే విధం ఎంత భయంకరంగా ఉంటుందంటే నిజంగానో వాళ్ళకి అస్సలు వాక్యం రాదండి. దేవుడు నేను పిలిస్తే వచ్చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. దేవుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడాడని మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత ఘోరం అంటే నిజంగా చాలా ఘోరం అనమాట. నేను దేవుడిని అడిగాను, నా కారు కావాలని అడిగాను. ఒక ఆవిడ మాట్లాడుతుందండి, నా కారు కావాలని దేవుడిని అడిగాను. అప్పుడు యేసుప్రభు నాతో మాట్లాడాడు, నీకు పార్కింగ్ స్థలం ఉందామా అని అడిగాడండి. ఎంత భయంకరమైన సాక్ష్యం అండి అది. యేసుక్రీస్తు మాట్లాడతాడా? నీ దగ్గరికి వస్తాడా? దైవలేఖనం ఏం చెప్తుంది? ఏ యుగమందైనను ఎవరనో దేవుని చూడలేదు, ఆయనతో మాట్లాడలేదని మాట్లాడుతున్నారు. గమనించండి, ఇక్కడ ఒకప్పుడు ఆదామవ్వలు పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కానీ అది ప్రత్యక్షం అయిపోయాడు. కారు కావాలని అడిగిందంట, ఆ ఉన్న అద్దెకున్న ఇంట్లో పార్కింగ్ ప్లేస్ లేదంట, అందుకని నీకు పార్కింగ్ ప్లేస్ ఉందా అని అడిగాడంట. లేదని చెప్పిందంట. సరే పార్కింగ్ ప్లేస్ ఉన్న తర్వాత ఇస్తానని చెప్పాడట. ఇది సాక్ష్యం. ఎంత భయంకరమైన దేవుని నామానికి ఎంత అవమానకరంగా జీవిస్తున్నట్టు నిజంగా. ఈవేళ ఇంకొకడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన దేవునికి ప్రార్థన చేశాడంట, ఇంట్లో ఏమీ లేదంట, కొద్ది గోంగూర పచ్చడి ఉందంట, ఆ గోంగూర పచ్చడి పైకి వచ్చేసిందంట ప్రార్థన చేసిన తర్వాత. ఏంటంటే సాక్ష్యాలు ఇవి? ఎంత భయంకరమో తెలుసా నిజంగానో. చాలా అత్యంత ఘోరంగా ఇవి కాదు సాక్ష్యాలు అంటే. ఏంటి, తన పేరు చెప్తాడు, తన అమ్మ పేరు చెప్తాడు, నాన్న పేరు చెప్తాడు, ఊరి పేరు చెప్తాడు, స్టేట్ పేరు చెప్తాడు, జిల్లా పేరు చెప్తాడు. ఏంటి ఇదే సాక్ష్యం అంటేని? అబద్ధ బోధకులు ఏం చేశారంటే సంఘాలు ఇటువంటి బోధన చేసి ఈవేళ క్రైస్తవ్యం నవ్వుల పాలు అయిపోతుందండి. ఈవేళ ఆ సాక్ష్యాలతో వేళ కామెడీ చేస్తున్నారు జనాలు, తెలుసా మీకు? ఇటువంటి వారి వల్ల దేవుని అవమానం అయిపోతుంది. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడండి, 1000 ప్రసంగాల కంటే ఒక సాక్ష్యం విన్నని చెప్పి ఆయన కొడిషన్ పెడితే 1000 మంది చూసేసారు, దానికి లైక్లు వచ్చేసినాయి. అంటే 1000 ప్రసంగాలు చేసే కంటే ఒక సాక్ష్యం విన్నంట. ఎంత ఘోరం! అపవాది యొక్క దూతలు వీళ్ళందరూ కూడా, సాతాను యొక్క సైన్యం వీళ్ళందరూ కూడా, దేవుని ముసుగులో దేవుని పని పాడు చేసే దూతలండి వీళ్ళందరూ కూడా, సాతాను యొక్క దూతలండి వీళ్ళందరూ కూడా. వింటు వల్ల విశ్వాసం కలుగుతుందంటే 1000 ప్రసంగాల కంటే ఒక సాక్ష్యం విన్నంట. సువార్తమ్మ గారి సాక్ష్యం, మార్తమ్మ గారి సాక్ష్యం మొదలెట్టేసిన వేళ యూస్ కోసం. భయంకరంగా తయారైపోయిందండి వీళ్ళ క్రైస్తవ్యం. ఎంత ఘోరంగా తయారైపోయిందంటే నిజంగా నవ్వుకుంటున్నారండి వీళ్ళ సాక్ష్యాలు చూసండి. వీళ్ళు నువ్వు యేసు గురించి చెప్పు, మారుతాడు మనిషి. దేవుని మాటలకు శక్తి ఉంది. అది మానేసి నీ సొంత డబ్బా కొట్టుకోకు. నువ్వు అలాగా ఎవరు చెప్పాడు నీ సొంత డబ్బా కొట్టుకోమని? అపోస్తలులు ఎక్కడ సొంత డబ్బా కొట్టుకున్నారో నీకు ఎక్కడన్నా బైబిల్లోని ఎక్కడ చెప్పుకోలేదండి వాళ్ళు. అపోస్తలుడైన పౌలు తనకు కలిగిన దర్శనాల గురించి మాత్రం చెప్పాడండి. అతను ఏ విధంగా మారాడో చెప్పాడండి. అతను నువ్వు విన్న వాటిని కన్న వాటిని అనేక మందికి చెప్పాలని చెప్పినప్పుడు అపోస్తలుడైన పౌలు అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తుకు సాక్షిగా మారిపోయాడండి. ఆయన తన సాక్ష్యం చెప్పుకోలేదని నేను ఒక చోట చెప్పాడు తప్ప ఆయన యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. అసలు సాక్ష్యము అంటే దాని అర్థం ఏంటంటే, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయే ముందు ఆయన సమాధి నుండి తిరిగి లేచి 40 దినాలు అందరికీ కనబడి పరలోకానికి ఆరోహణం అయిపోయే ముందు శిష్యులతో మాట్లాడుతున్నాడండి. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఈ అపోస్తలులందరూ యేసుక్రీస్తుకు సాక్షులండి. వీళ్ళు ఎవరి గురించి సాక్ష్యం చెప్పారు? వీళ్ళు యేసు ప్రభు గురించి చెప్పారండి. ఆ మొట్టమొదటి సాక్ష్యం ఎక్కడంటే, పెంతెకోస్తు అనే పండగ రోజున ఆ 11 మంది అయిపోయిన తర్వాత 12వ వాడికి అపోస్తలుడైన పేతురు ప్రసంగం చేసినప్పుడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను లేపడని చెప్పాడండి. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. సాక్ష్యం అదండి.
మీరు సిలువేసి నీ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను లేపాడని చెప్పినప్పుడు అది యేసు క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాడండి. అక్కడ 3,000 మంది రక్షించబడ్డారు. నీ సొంత డబ్బా కొట్టుకుంటే రక్షించబడ్డండి ఎవరన్నా అక్కడ. యేసు క్రీస్తు గురించి చెప్తేనే వాళ్ళు యేసు క్రీస్తుకు సాక్షులండి. అందుకే యెరూషలేములోను యోదయ సమరయ దేశం అంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులైంది. సాక్షి ఎవరైనా అపోస్తులండి. ఈవేళ సువార్త ప్రకటిస్తున్న నీవు సాక్షిగా ఉంటావు యేసుక్రీస్తుకి. నీ బైబిల్లో నువ్వు ఏమైతే చదువుకున్నావో, అపోస్తులు ఏమైతే రాశారో, అపోస్తులు ఏమైతే చూశారో దానికి వేళ ప్రతి సువార్తకుడు సాక్షిగా ఉండాలి. కానీ నీ సొంత డబ్బా కొట్టుకుని సంఘంలోను నేను దేవుని మందిరంలోకి వచ్చానండి, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, అయితే అయ్యగారికి అమ్మగారికి ప్రైజ్ ద లార్డ్, నేను గేదెను కొనుక్కున్నాను, అది పిల్లని పెట్టింది, అది పాలిస్తుంది, ఆ పాలు వల్ల నేను బతుకుతున్నాను, అంతే సాక్ష్యం అయిపోయిందండి. అంతే సాక్ష్యం. అంటే గేదెను కొనుక్కున్నాను, ఇవా సాక్ష్యాలు. కోళ్ళు పెంచుకున్నాను, ఇదా సాక్ష్యం. దేవుడు చేసిన మేళని బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నీ జబ్బు బాగు చేసినప్పుడు, నీ బిడ్డ పాస్ అయినప్పుడు, నీ కుటుంబం నీ బిడ్డకు ఉద్యోగం వచ్చినప్పుడు, నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, నువ్వు ఇంటి దగ్గర కృతజ్ఞతా కొడుకు పెట్టుకుని అప్పుడు ఎందుకు కృతజ్ఞతా కొడుకు పెట్టుకున్నావు అని చెప్పి ఆ దైవజనుడు అడిగినప్పుడు, అయ్యా నేను ఒకప్పుడు గుడిసెలో ఉన్నాను, నేను ఇదిగో దేవుడి వేళ నాకు మంచి ఇల్లు ఇచ్చాడు, అందుబట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తానని చెప్పి అందుకే నేను మీటింగ్ పెట్టుకోవాలని చెప్పాలి. అది విధం. అంతేగాని సొంత డబ్బాలు మొదలెట్టేసండి వేళ గంటలు చెప్పేస్తాడు సాక్ష్యం అండి. వేళ సాక్ష్యం అంటే యేసు క్రీస్తుని గురించి చెప్పాలి. అందుకే భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యిందని అని చెప్పాడండి. యేసు ఎవరు సాక్షులు? అపోస్తులు సాక్షులే అండి. సువార్త ప్రకటించే ప్రతి ఒక్కడూ కూడా సాక్షి అండి. మన యేసుక్రీస్తు గురించి చెప్పాలి. సాక్ష్యం అంటే అదండి. ఈ సొంత డబ్బా కొట్టుకోమని ఎక్కడ చెప్పలేదు. బైబిల్లో ఎవరో కూడా సొంత డబ్బాలు కొట్టుకోలేదండి. బైబిల్లో లేనివి చెబితేనే మనుషులు వింటున్నారు ఇప్పుడు తప్ప బైబిల్లో ఉన్నది ఉన్నట్లు చెప్తుంటే ఏ మనవడు వింటలేదండి వాళ్ళు. ఇంకా చూసినట్లయితే అపోస్తుల గారు 2:32లో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులమని మాట్లాడుతున్నాడండి. పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు మాట్లాడుతున్నాడు? ఈ యేసును దేవుడు లేపాడు. ఆయన చనిపోవటం మేము చూసాం, సిలువేయటం మేము చూసాం, సమాధి చేయటం మేము చూసాం, తిరిగి లేవటం మేము చూసాం, మాతో మాట్లాడటం మేము చూసాం. ఆయన మా అందరి ముందు ఇక్కడ పరలోకానికి ఆరోహణ అయిపోవటం మేము చూసాం. ఆయన మరలా తిరిగి వస్తానని చెప్పడం మేము విన్నాం. ఆయన మరణములు విడిచేశాడు. నువ్వు క్రీస్తులో కనుక జీవించినట్లయితే, నీవు పాప క్షమాపణ బాప్సం పొందినట్లయితే నువ్వు మరణాన్ని చేస్తావు. నీవు కూడా యేసుప్రభులాగా మరణాన్ని చేస్తావు. యేసుప్రభు ఎక్కడున్నాడో పరలోకంలో నీవు కూడా అక్కడ ఉంటావు. అది సాక్ష్యం అండి. సాక్ష్యం అంటే అది. అందుకే మాట్లాడి ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేమందరము కూడా సాక్ష్యం. ఈ దుష్ట మనుషులను చంపేసిన ఆయన మరణానికి తను ఇష్టపడి అప్పగించుకున్నా ఆయన తిరిగి లేచాడు. మరణం ఆయన ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. జీవమరణాలు ఆయన వశంలో ఉన్నాయి. ఇది చాలామంది మూర్ఖులకి తెలియదండి. ఇది జీవమరణాలు దేవుని వశంలో ఉన్నాయని, ఆయన ప్రాణం పెట్టగలడం మళ్ళీ తీసుకోగలడని చెప్పేసి చాలామంది గొర్రెలకు తెలియదండి. ఈ లోకంలో ఉన్న కొన్ని గొర్రెలు ఉన్నాయి, కొన్ని యేసుప్రభుని విమర్శించే కొన్ని గొర్రెలు ఉన్నాయండి ఇక్కడ ఈ లోకంలో. వాళ్ళు యేసుప్రభుని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళ దేవుడు రిచ్ అంట, యేసుప్రభు పూర్ అంట. ఆ దేవుడు రిచ్గా ఉంటారట వాళ్ళు. అంటే బంగారాలు గట్ట అన్నీ వేసుకుని రిచ్గా ఉంటారట వాళ్ళు. శరీరం అసలు దేవుడు ఆత్మ, దేవుడికి శరీరం ఉండదు. బంగారు నగలు అవి పెట్టుకోవడానికి ఈ భూలోకంలో ఉంటాయి బంగారు నగలు అవి. ఇక్కడ ఆత్మలకి ఇవేమి ఉండవు. నిజం తెలీదు, నిజం తెలుసుకోరు, చెప్పిన వినరండి వీడు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేతను గుడ్డిదనం కలగజేస్తుంది కనుక. చాలామంది ఈవేళ నువ్వు యేసుక్రీస్తు ఎంత గొప్పోడో చెప్పు, కానీ వాళ్ళకి ఇతర దేవతలు తిడుతూ ఉంటారండి వీళ్ళు వెళ్ళి. మరి తిడుతుంటే వాళ్ళకి ఎలా ఉంటాయి, ఎలా మారుతారు చెప్పండి వాళ్ళు. ఏది నిజమో ఏది నువ్వు యేసుక్రీస్తు ఎంత గొప్పోడో చెప్పు, అంతే చాలు. ఆ యేసుక్రీస్తు మాటలకు శక్తి ఉంది, దాన్ని బట్టి వాళ్ళు మారుతారు వాళ్ళు. అంతేగాని ఇతర దేవతలను దూషించడం ద్వారా వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోతుంది. క్రైస్తవం అంటే అసహ్యం కలుగుతుంది ఈవేళ. నువ్వు చెప్పు ఏది మంచి ఏది కరెక్టో, ఎందుకు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడో. వాడు విన్నాడో రక్షించబడతాడు, వినకపోతే పోతాడు అంతే.
ప్రకటించడం మన బాధ్యత. ఈవేళ చాలామంది ఒకడు క్రైస్తవులు గొర్రెలను మాట్లాడుతుంటాడు, ఇంకొకసారి మాట్లాడుతూ ఉంటాడు. ఎంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే నిజంగా యేసుప్రభుని వేళ లంగోటి కట్టుకుంటాడట. యేసుప్రభు లంగోటి కట్టుకుని పారిపోతుంటాడట. తెలియదండి వాళ్ళకి యేసుప్రభు జీవమానాలు ఆయన వశంలో ఉన్నాయని, సమస్తాన్ని నిర్మించిన వాడు ఆయనని తెలుసుకోలేకపోతుందండి వేళ. అయితే జీవము గల దేవుని చేతిలో పట్టు భయంకరం అండి. దేవుని నామానికి అవమానం కలగజేసిన వాడిని ఊరుకోవడం, దేవుని నామాన్ని అవమానించిన వాడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే పరో మీ దేవుడు ఎవడో అన్నందుకు 10 తెగులు రప్పించాడు దేవుడు అండి. రోషము గల దేవుడు అండి ఆయన. ఎందుకంటే అందరూ అంతటా మారుమనసు పొందాలని చూస్తున్నాడు అండి ఆయన. ఆ యేసుప్రభుని దూషించిన వాడు కూడా మారుమనసు పొందితే క్షమించగల దేవుడు అండి మన దేవుడు అండి. అది యేసుప్రభు గొప్పతనం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సాక్ష్యం అంటే ఏంటి? ఈ యేసుని దేవుడు లేపను, దీనికి మేము సాక్షులు. మేము చూసాం, మా కళ్ళతో మేము చూసాం. కనుక మీరు నమ్మండి. మీరు సిలువ వేసిన యేసును, ఆయన సమాధిలో లేడంటే ఆయన. ఇలా యేసు ప్రభు గురించి ఇలా చెప్పింది సాక్ష్యం అంటే. ఇంకా అపోస్తుల కార్యం 4:33 కనుక మనం చూసినట్లయితే, ఇదియు గాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చింది. చూసారు దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారండి అపోస్తులు? ఆ పునరుత్థానం అంటే తిరిగి లేచాడు. మరణం ఆయన ఏమీ చేయలేకపోయింది, నిన్ను కూడా మరణం ఏమీ చేయదు. ఇంతవరకు మరణం అందరికీ సంప్రాప్తమైంది, కానీ యేసుప్రభు మరణములు విడిచేశాడు. ఇది చెప్పాలని మనం. ఆయన బ్రతికి ఉండగానే అనేక మందిని బ్రతికించాడని, చనిపోయిన వారిని. ఆయన్ను కూడా తిరిగి లేచాడు. అంటే యేసుప్రభులో నువ్వు బాప్తిసం పొందినట్లయితే, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘంలో కనుక నీవు ఉన్నట్లయితే, మరణం నిన్ను ఏమీ చేయదని చెప్పి నువ్వు ఇతరులకు చెప్పాలి. ఆయన యేసుప్రభు పునరుత్థానం గురించి మనం చెప్పాలి. ఇంకా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. చూసారా ఏ సాక్ష్యం ఇచ్చారు? వెళ్ళండి. యేసుప్రభు ఈ లోకంలోకి ఎలాగొచ్చాడో, ఏం ప్రకటించాడో, ఏం బోధించాడో అవి కళ్ళతో చూసి పరిశుద్ధాత్ముడు వీళ్ళకి జ్ఞాపకం చేస్తే మళ్ళీ అవే సంగతులు ప్రజలకు బోధించినప్పుడు, అందుకే ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి గనుక 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసు పరలోకము నుండి తన ప్రభావమును కనబర్చు దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమవుతున్నప్పుడు మీకు ఏం జరుగుతుందో తెలుసా? మేమిచ్చిన సాక్ష్యాన్ని మీరు నమ్మారు కనుక. ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో పరలోకం నుండి తన ప్రభావమును కనబర్చు దూతలతో కూడా, యేసు ప్రభు పూర్ అంటున్నారు కదా, ఇమేజినేషన్ కూడా పూర్గా ఉంటుందని చెప్పన్నారు కదా. అప్పుడు రిచ్గా వస్తాడు యేసుప్రభు. ఎలా వస్తాడు తెలుసా? ప్రభావంతో వస్తాడు, దేవుడిలాగా వస్తాడు, ఆర్భాటంతో వస్తాడు, ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. అప్పుడు కనుక భూమి మీద బతికి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకొని ప్రతి ఒక్కడూ కూడా నమ్ము కొట్టుకుంటాడండి. ఈలోగా కనుక నువ్వు ప్రాణం విడిచినట్లయితే, నీ ప్రాణం విడిచిన మరుక్షణమే నువ్వు నీ నోటితో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం దూషించావో, ఎలా దూషించావో దానికి పశ్చాత్తాపడి నువ్వు నమ్మినది తప్పని చెప్పి యుగ యుగాలు కూడా వేదన పడే సమయం ఉంటుందని నీకు గుర్తుపెట్టుకో. అందుకని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. ప్రభు అయిన యేసు పరలోకం నుండి ఎలా వస్తాడు? తన ప్రభావమును కనబర్చు దూతలతో కూడా అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు ఆయన. అది అంత రిచ్గా వస్తాడు ఆయన. అప్పుడు అది ఇప్పుడు నీకు పూరిగా కనబడొచ్చండి నీకు కదా. లంగోటి కట్టుకుని తిరుగుతున్నాడు యేసుప్రభు. కొంతమంది మాట్లాడుతున్నారు ఈవేళ శవాన్ని పూజిస్తున్నాం మేము. శవాన్ని పూజించట్లేదు మేము. జీవమగల దేవుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని కనపరుస్తున్నాం ఈవేళ. ఆయన తండ్రితో సమానుడండి ఆయన యేసుప్రభు. ఆయన శవం కథను తిరిగి లేచినటువంటి వాడు, పునరుత్థానుడు. మరణం ఆయన ఏమీ చేయలేకపోయింది. నీకు అంతవరకునే తెలుసు. నీ కళ్ళు అంతవరకునే మూసుకుపోయిన నువ్వేం చేస్తావు? నువ్వు శవం అని చెప్పి మాట్లాడతావు యేసుప్రభుని. మరణం ఆయన ఏమీ చేయలేకపోయింది నీకు తెలుసా? నీకు అందుకే మాట్లాడుతున్నాడు. అలానే 8, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండనండి. అప్పుడు సువార్తకు లోబడినటువంటి వారికి ఇలా చనిపోతే మొదలైపోద్ది, కానీ అప్పుడు ఇంకా పనిష్మెంట్ ఇంకా భయంకరంగా ఉంటుంది. సువార్తకు లోబడినటువంటి వారికి ప్రతిదండన, మాతో కూడా
నమ్మినటువంటి వారికి విశ్రాంతిని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది సాక్ష్యం అంటే మేము చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు గనక మీకు మాతో కూడా విశ్రాంతి, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం ప్రకటించారు వీళ్ళు? ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారు వీళ్ళు? యేసుక్రీస్తు గురించి ఇవ్వాలి సాక్ష్యం. నువ్వు అది నీ సొంత డబ్బా కొట్టి ఇవాళ సొంత డబ్బాలు కొట్టేసారు. గంటలు చర్చిల్లో ఎన్ని గంటలైనా సాక్ష్యాలు అవ్వండి. ఇంకా ఏం మాట్లాడేస్తారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంటారండి. ముందు ఒక మాట, వెనక ఒక మాట, ఏం చేస్తున్నా అర్థం అవ్వదండి. ఇంక వాళ్ళు క్రైస్తత్వం పరువు తీసేస్తానండి వాళ్ళ సాక్ష్యాల పేరు చెప్పి. వాళ్ళ ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి, పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఏది పడితే అది బోధించుకో, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సాక్ష్యమును గూర్చి మాత్రమే నువ్వు మాట్లాడమని చెప్తున్నాడండి. నువ్వు ఎక్కడికెళ్ళినా ఎవరి గురించి మాట్లాడతావు? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మాట్లాడమని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అనేక సార్లు నీ సాక్షి కొనమని మాట్లాడుతున్నాడు. మనం పాటలు పాడుతుంటాం. మనం ప్రభువా అనేక సార్లు నీ సాక్ష్యం మమ్మల్ని చేయని పాటలు పాడుతుంటాం. మనం ప్రేయసి నిర్మించుతున్న పాటలో ప్రతి చోట నీ పక్షముగా ప్రభువాని నుండినట్లు అని పాడుతుంటాం. మనం అక్కడ ఉండి ఏం చేస్తాం? యేసు ప్రభు ఎంత గొప్పవాడో తెలియజేస్తాం మనం. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, అతడు దేవుని గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చినని ఉందండి. ఇక్కడ ఎవరి గురించి ఇచ్చారు సాక్ష్యం? ఇక్కడ యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? అతడు దేవుని గూర్చి, తండ్రి అయిన యెహోవా గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చినని ఉందండి ఇక్కడ మనకి. ఇది సాక్ష్యం అంటే. వాక్యం తెలియని వాళ్ళు ఏవే మాట్లాడుతుంటారు. వాడు బైబిల్ పట్టేసుకోవటం అంతే, వచ్చేటువంటి అంతే. వీళ్ళకి ఎక్కువ వేల మంది వీళ్ళ అబద్ధాలు వినేసి వేల మంది వచ్చేస్తుంటారు వీడి దగ్గరికి. ఇంకా ప్రకటన గ్రంథం 12:17 చూసినట్లయితే, ఘట సర్పం మాట్లాడుతుంది ఇక్కడ. ఘట సర్పం చూడండి ఏం చేస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైనా, చూసారా, యేసుక్రీస్తు గూర్చి ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో, సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేటికై అని ఉందండి ఇక్కడ. ఇంకా సాతాను ఎవరైతే యేసుక్రీస్తుని సాక్ష్యం ఇస్తున్నారో వారితో సాతాను ఇంకా యుద్ధం చేస్తున్నారండి. వాళ్ళందరూ యేసుక్రీస్తుకి సాక్ష్యం ఇచ్చారండి. మనం కూడా ఎవరి గురించి ఇవ్వాలి? యేసుక్రీస్తు. ఎందుకంటే అన్ని నామాల కంటే పైనామము ఆకాశం అందు కానీ భూమి అందు కానీ భూమి కింద నేల అందు కానీ అన్ని నామాల కంటే క్రీస్తు నామాన్ని ఇచ్చించాడు దేవుడు. ఆ నామంలోని రక్షణ, ఆ నామంలోనే జయము, ఆ నామంలోనే మనకి సమస్తము కూడా. కనుక మన సంఘానికి క్రీస్తు నామం ఉండాలి. క్రీస్తుని గురించి సాక్ష్యం మనం చెప్పాలి. క్రీస్తు యొక్క సాక్షులుగా ఉండాలి. అందుకే సమరయ, యోదయ, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులు ఉంటారని చెప్పాడు. మనము కూడా ఆ అపోస్తలులు ఏమైతే ప్రకటించారో, ఎవరి గురించి అయితే ప్రకటించారో, ఎవరి గురించి అయితే సాక్షిగా ఉన్నారో, మనం కూడా ప్రభువైన యేసుకు సాక్షులుగా ఉందాం. ఇది నిజమైన సువార్త. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఏది సాక్ష్యం, ఎవరు సాక్షులు తండ్రి, ఇవాళ క్లియర్గా వివరించారు తండ్రి. సొంత డబ్బాలు కొట్టుకొని గంటలు మాట్లాడేది సాక్ష్యం కాదు తండ్రి. క్రీస్తుని గురించి చెప్పేదే సాక్ష్యం, నిజమైన సాక్ష్యం తండ్రి, విలువైన సాక్ష్యం తండ్రి. లోకాన్ని మార్చేది ప్రభా, లోకాన్ని మార్చే సాక్ష్యాలు మేము చెప్పాలి. కానీ మా సొంత డబ్బాలు కొట్టుకుంటే అందులో ఎటువంటి జీవమో కూడా ఉండదు తండ్రి. క్రీస్తులో జీవం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన చేసిన పనుల్లో జీవం ఉంది అని. కానీ ఈ జీవాధిపతి అయిన క్రీస్తుని పాటించడంలో నీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ చేయమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుని సత్యంలో ప్రతి ఒక్కరిని నడిపించమని క్రీస్తుని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.